అందరూ అనుకున్నదే జరిగింది. ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. వాళ్లలో కన్సిస్టెన్సీ లేదు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా మన వాళ్ళు ఓడిపోతారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు తగ్గట్టే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 408 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి ఒక చెత్త క్రియేట్ చేసింది. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయొద్దు అంటే గంభీర్ వినకపోవడం, జైస్వాల్, వాషింగ్టన్ సుందర, రవీంద్ర జడేజాలు తప్పితే మరో బ్యాడ్మింటన్ కాసేపు కూడా గ్రీజ్ లో ఉండలేక అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో ఇండియా సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ కి గురైంది. అయితే గంభీర్ ఫ్యాన్స్ వల్లే ఇండియా ఇంత దారుణంగా ఓడిపోయిందా? మ్యాచ్ అయిపోయాక గంభీర్ మీడియాతో చెప్పిన సంచలన విషయాలేంటి? గంభీర్ వల్లే రోహిత్, విరాట్లు రిటైర్మెంట్ ఇచ్చేశారా? ఎన్ని ఆరోపణలు వచ్చినా బీసీసీఐ గంభీర్ కంటే ఎందుకు భయపడుతోంది అనే అన్ని విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. రీసెంట్ గానే హోమ్ లో సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడిన టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయి ఒక రేంజ్ లో అవమానపడగా, 2 టెస్టుల్లో ఇంకా దారుణంగా 408 పరుగులు తేడాతో ఓడిపోయి సంవత్సర కాలంలోనే మరో వైట్ వాష్ కి గురైంది. ఇది ఇండియాకి ఎంత దారుణమైన ఓటమి అంటే, గడిచిన 25 ఏళ్లలో ఇండియా ఎప్పుడు 2 సీజన్లలో 5 టెస్టులు ఓడిపోలేదు. అలాగే 66 ఏళ్ల తర్వాత ఇండియా ఆడిన 7 మ్యాచ్ల్లో 5 ఓడిపోవడం ఇదే మొదటిసారి. అండ్ 30 ఏళ్ల తర్వాత ఇండియా సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్కరు కూడా సెంచరీ చేయకపోవడం కూడా ఇదే మొదటిసారి. అలాగే ఈ సిరీస్ తో 25 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియాను రెండోసారి వైట్ వాష్ చేసి రికార్డు సాధించింది. ఇన్ని కారణాల వల్ల గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇదే ఇండియాకి అత్యంత దారుణమైన ఓటమిగా నమోదైంది. దాంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఇండియన్ టీమ్ ని ట్రోల్స్ చేస్తూ గంభీర్ ని కోచ్ పడివి నుండి తీసేయాలని బీసీసీఐని వేడుకుంటున్నారు. దీనిపై గంభీర్ స్పందిస్తూ ఇండియా ఓటమికి పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటానని అన్నాడు. నాలో ఎటువంటి మార్పు ఉండబోదు, ఎందుకంటే నేను కోచ్ గా ఉన్నప్పుడే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అలాగే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోకుండా ఉంది. నా ఫ్యూచర్ ఎంతో ఎలా ఉంటుందో బీసీసీఐ నిర్ణయిస్తుంది అని చెప్పాడు. టీమిండియా మోస్ట్ అగ్రెసివ్ క్రికెటర్ గా పేరున్న ఒకప్పటి స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతకాలం కామెంటేటర్ గా, మెంటర్ గా, ఐపీఎల్ లో కోల్కతా టీం హెడ్ కోచ్ గా చేసి రాహుల్ ద్రావిడ్ తర్వాత జూలై 9, 2024 టీమిండియా హెడ్ కోచ్ గా నియమించబడ్డాడు. కోచ్ గా గంభీర్ టెన్యూర్ 3.5 ఏళ్లు కాగా 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు గంభీర్ టీమిండియా కోచ్ గా ఉంటాడు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో ఇండియా 2024 T20 వరల్డ్ కప్ ఆడగా ఆ టోర్నీలో ఇండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ని ఓడించి ఫైనల్ 7 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా టీం ని ఓడించి T20 వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత టీమిండియాకి గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇండియా జింబాబ్వేతో 5 T20 మ్యాచ్ ఆడి 4/1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత శ్రీలంకకెళ్లి అక్కడ 3 వన్డే మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లాడి ఆ 2 గెలుచుకుంది. ఇక ఆ తర్వాత ఇండియా చెన్నై మరియు కాన్పూర్ వేదికలుగా బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్లాడి ఆ రెండిట్లోనూ ఇండియానే గెలిచింది. ఆ వెంటనే వెస్టిండీస్ తో 2 టెస్ట్ మ్యాచ్లాడి అవి కూడా గెలిచింది. ఇక అక్టోబర్ 16 నుండి నవంబర్ 3 వరకు హోమ్ లో న్యూజిలాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్లాడిన ఇండియా ఆ 3 దారుణంగా ఓడిపోయి న్యూజిలాండ్ చేతిలో 37 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్ వాష్ కి గురైంది. ఈ సిరీస్ రిజల్ట్ తో గంభీర్ కోచింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వెంటనే నవంబర్ 22 నుండి జనవరి 6 వరకు ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగ్గా మొదటి టెస్ట్ లో 295 రన్స్ తేడాతో విజయం సాధించిన ఇండియా రెండో టెస్ట్ లో దారుణంగా ఓడిపోయింది. మూడో టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా 4-5 టెస్టులలో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ ని గెలుచుకుని 10 ఏళ్ల ఇండియన్ డామినెన్స్ కి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. అలా ఆ సిరీస్ కూడా గంభీర్ కి ఓటమిని మిగిల్చగా సెలెక్టర్స్ మరియు కోచ్ల తీరుపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగ్గా ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్లో న్యూజిలాండ్ మీద 4 వికెట్లతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక జూన్ 2025లో ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన ఇండియా అక్కడ 5 టెస్ట్ మ్యాచ్లాడి 2/2 తేడాతో సిరీస్ ని డ్రా చేసుకుంది. ఇక యుఏఈలో సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరిగిన ఆసియా కప్ లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించి ఆసియా కప్ ని సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన ఇండియా అక్కడ జరిగిన 3 వన్డేల సిరీస్ లో 2/1 తేడాతో ఓడిపోగా 3/1 తేడాతో T20 సిరీస్ ని గెలుచుకుంది. అలా గంభీర్ కోచ్ అయినప్పటి నుండి ఇండియా అతని కోచింగ్ లో ఇప్పటివరకు మొత్తం 18 మ్యాచ్లాడి 7 మాత్రమే గెలిచింది. అలాగే 14 వన్డే మ్యాచ్లాడి అందులో కూడా 7 మాత్రమే గెలిచింది. అయితే గంభీర్ కోచింగ్ లోనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఆసియా కప్ కూడా గెలవగా మిగిలిన మ్యాచ్ లో
గెలిచిన దానికంటే ఓడిపోయినవి ఎక్కువ ఉండడంతో గంభీర్ మీద విపరీతంగా ఫ్యాన్స్ లో నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఈ నెగిటివిటీకి గంభీర్ తరచూ టీమ్ లో చేసే చేంజెస్ మరో ప్రధాన కారణం. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ స్క్వాడ్ లో 3వ నెంబర్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు 7గురు మారారు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ అని ఎంతో మంది ప్లేయర్స్ ని తరచూ మార్చి వన్ డౌన్ లో బ్యాటింగ్ పంపేవాడు. దాంతో ఇండియా తరఫున ఆ ప్లేస్ లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ సరిగ్గా నిలదొక్కోలేకపోయాడు. ఇక ఈ విషయంగా టీమిండియా మాజీ ప్లేయర్ అండ్ కోచ్ అయిన రవి శాస్త్రి మాట్లాడుతూ ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ తో మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారంటూ టీమ్ మేనేజ్మెంట్ ని గంభీర్ ని విమర్శించగా ప్లేయర్స్ లో ఇన్సెక్యూరిటీ సృష్టిస్తున్నారు అంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా టీమ్ మేనేజ్మెంట్ ను విమర్శించాడు. అయితే ఒకప్పుడు ఆ ప్లేస్ లో చటేశ్వర్ పూజారా ఉండేవాడు. టీం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన వికెట్స్ కోల్పోకుండా ఒక గోడలాగా నిలబడిపోయేవాడు. కానీ గంభీర్ చేస్తున్న ఈ చేంజెస్ వల్ల ఇండియా ఇప్పటివరకు అలాంటి ప్లేయర్స్ దొరకలేదు. ఇంతేకాకుండా గంభీర్ కోచ్ అయిన తర్వాతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి స్టార్ ప్లేయర్స్ సడన్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిటైర్మెంట్స్ ప్రకటించడంతో గంభీర్ సీనియర్లని బలవంతంగా రిటైర్ చేయించి తప్పు వాళ్ళదే అన్నట్లు ప్లేయర్స్ నే బ్లేమ్ చేస్తున్నాడని సీనియర్స్ విమర్శించగా గంభీర్ ను ఇండియన్ గ్రెగ్ చాపెల్ అని ఫ్యాన్స్ పిలవడం మొదలుపెట్టారు. గంభీర్ విషయంలో అతను తనకి నచ్చిన ప్లేయర్స్ ని టీమ్ లో ఉంచుకుంటాడని, మిగిలిన వారిని సెలక్షన్ మేనేజ్మెంట్ తో చెప్పి టీమ్ లో లేకుండా చేస్తాడనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ఇక రీసెంట్ గానే జరిగిన సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ విషయంలో అయితే మొదటి టెస్ట్ గెలవడానికి 124 రన్స్ మాత్రమే చేయాల్సి ఉండడంతో అందరూ ఈ టెస్ట్ ఇండియాదే అని ఫిక్స్ అయ్యారు. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా ఇండియా 93 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయి గెలిచే మ్యాచ్ ని చేతులారా పోగొట్టుకుంది. దాంతో ఫ్యాన్స్, మీడియా ఇండియన్ ప్లేయర్స్ ని విమర్శించగా ఈ తరహా వికెట్లు బ్యాటర్లని మరింత బలంగా మారుస్తాయి. అందుకే మా బ్యాటర్లు టర్న్ ఎలా ఆడాలో తెలుసుకోవాలని ఈ వికెట్ అడిగాం. అంతేగాని పిచ్ లో భూతాలు లేవని 124 పరుగుల టార్గెట్ ని చేజ్ చేయలేకపోవడం బ్యాటర్లు తప్పిదం వల్లే జరిగిందని గంభీర్ చెప్పుకొచ్చాడు. దీంతో గంభీర్ మాటల్ని తప్పుపడుతూ మాజీ దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, డెల్ స్టెయిన్లు అసలు ఇటువంటి పిచ్ ను తాము జీవితంలో ఎప్పుడు చూడలేదని, స్పిన్ పిచ్ కావాలని ఇండియా తాము తీసిన గోతులోనే పడి ఓడిపోయిందని గంభీర్ పై ఫైర్ అయ్యారు. అలాగే ఇండియా మాజీ కెప్టెన్ కేఎస్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ వాట్ గౌతమ్ గంభీర్ సేస్ అని విమర్శించాడు. ఇక టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ విషయంగా మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ ని చంపేస్తారా, 3 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా అంటూ క్యూరేటెడ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ పై ఫైర్ అయ్యాడు. అయితే ఇవన్నీ జరుగుతున్నా గంభీర్ పై బీసీసీఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే అతను బీజేపీ పార్టీ లీడర్. గంభీర్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇవ్వగానే 2019 మార్చి 22న బీజేపీ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుండి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి 3,70,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు. అప్పటి నుండి పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ టీమిండియా కోచ్ గా అవకాశం రాగానే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ గంభీర్ బీజేపీ కోసం పనిచేస్తూనే ఉన్నాడని, అతని వెనుక బీజేపీ ఉంది కాబట్టి బీసీసీఐ అతన్ని ఏం అనలేకపోతుందని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే సిరీస్ లలో అయినా గంభీర్ ని మారుస్తారో లేదా గంభీరే తన వైఖరి మార్చుకుంటాడో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.